మంత్రుల వరుస పర్యటనలు అభివృద్ధి కార్యక్రమాల జోరు ఎలాగైనా సరే ఉప ఎన్నికల్లో విజయం సాధించాలి అనే వ్యూహాత్మక ఎత్తుగడలు మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార హస్తం పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ఒక పక్క ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేస్తూ మరొక పక్క అభ్యర్థిని ప్రకటించకుండా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి అనేదే హస్తం పార్టీ ఎత్తుగడ. జూబ్లీహిల్స్ లో అధికార పార్టీ ప్రచారం జోరుగా జరుగుతోంది. ముగ్గురు మంత్రులు 15 మందికి పైగా కార్పొరేషన్ చైర్మన్ల వరుస పర్యటనలతో ప్రచార వేడి పెంచింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయలకు పైగా నిధుల కేటాయింపుతో సీసీ రోడ్లు, నాలాల అభివృద్ధితో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మిగతా విషయాలన్నీ ఓకే, కానీ అభ్యర్థి విషయంలో మాత్రం హస్తం పెద్దలు దాగుడు మూతలు ఆడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి సైడ్ చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గాన్నించి పోటీ చేసిన నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, కంజర్ల విజయలక్ష్మి, మురళీ గౌడ్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి సర్వేలో ఎవరు బలమైన అభ్యర్థి అని తేలితే వారికే టికెట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇది పండుగల సీజన్ కావడంతో ఆయా పండుగల సందర్భంగా జూబ్లీహిల్స్ లో ప్రతి గల్లీలో ఆశావహుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పలువురు మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పదే పదే పర్యటిస్తుండటంతో వారి ముందు తమ బలం చూపించుకోవడం కోసం టికెట్ ఆశిస్తున్న వారు ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించే వరకు ఇదంతా బానే ఉన్నా అభ్యర్థిని ప్రకటించాక కాంగ్రెస్ కు అసలు సినిమా మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ దక్కని వారందరినీ బుజ్జగించి సెట్ చేయడం కత్తి మీద సామేనని, ప్రస్తుతం హస్తం పార్టీకి బలంగా మారిన నేతలే అప్పుడు గుదిబండలుగా మారే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్లు కూడా భావిస్తున్నారు.